మనం ఎన్టీ రామారావుని చూసాం, ఇప్పుడు చిరంజీవి గారిని చూస్తున్నాం, ఇంకా చాలామంది సినిమా యాక్టర్లని చూస్తున్నాం, ఆ సినిమాలు చూస్తున్నాం. అటువంటి యాక్టర్గా ఉన్నటువంటి శివరాజ్ కుమార్ గారు పర్మిస్ పోయి కోరగానే ఒప్పుకొని ఓపిక ఇవాళ మన పాల్వంచకి రావటం సంతోషకరమైనటువంటి విషయం. ఆయన ఆ చిత్రాన్ని మనందరికీ ఉపయోగపడే పద్ధతుల్లో, ఈ వ్యవస్థలో మార్పుకు కావలసినటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తాడని, యాక్షన్ చేస్తాడని చెప్పి భావిస్తున్నా. ఇలా పర్మిస్ చాలా రిస్క్ తీసుకున్నాడు. ఆయన తీసుకున్నటువంటి రిస్క్ని ఇక్కడ మన పాల్వంచలో ఉన్నటువంటి సురేష్ రెడ్డి గారిని కూడా దింపాడు. మొత్తానికి సురేష్ రెడ్డి గారు, పరమేశు, శివరాజ్ కుమార్ గారు వీళ్ళు మన ముందున్నారు. ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు. మన ముందుకి వచ్చేటువంటి చిత్రం ప్రజలకి ఉపయోగపడే పద్ధతుల్లో, ప్రజలు ఆలోచించే పద్ధతుల్లో, ప్రజల్లో మార్పు వచ్చే పద్ధతుల్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.